తమ్ముడు, చెప్పన్నా. నువ్వు చెప్పింది నాకు 4 కూలర్ కదా, వాళ్ళేంటి 10 కూలర్ అంటున్నారు? సారీ అన్న, ఫస్ట్ 4 కూలర్ కావాలన్నారు, తర్వాత మళ్ళీ ఇప్పుడు కాల్ చేసి 10 కూలర్ పంపివని చెప్పిర్రు. ఇంత ఎండలో వాళ్ళ షాప్కి వెళ్ళి 2-3 సార్లు డెలివరీ చేయాలంటే ఎంత కష్టమో తెలుసా? ఏందన్నా నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, కొంచెం చూసుకొని మాట్లాడు. ఎవరు బాబు మీరు? నేనా అన్న, ఈరోజే కొత్తగా పనిలోకి వచ్చినానా? నమస్తే సార్. ఇందాకనే చాలా స్టాక్ వచ్చినాయి, అన్ని కరెక్ట్ ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకో. సరే సార్. సైజులో నీ వాట్సాప్కి లొకేషన్ సెండ్ చేసిన ఆ స్టాక్ మొత్తం అక్కడ డెలివరీ చేసి రాపో. సరే అన్న. సార్ బయట నుంచి ఏమైనా ఆర్డర్ వచ్చాయా? బయట ఆర్డర్స్ అన్ని సైజు డెలివరీ చేస్తాడు, మీరు లోపల కస్టమర్స్ని చూసుకోండి. కొత్త పిల్లగానికి పని మొత్తం నేర్పించి నాకే తిద్దాం అనుకున్నాడేమో సారు. అంతకు ముందుకి నేనే పనికి రానని చెప్పేస్తా, సరిపోతుంది. సంతోష్ అన్న, ఈరోజు మన షాప్లో కొత్త పిల్లగాడు జాయిన్ అయింది కదా, రేపటి నుంచి నువ్వు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదులే. సార్ తెలుసులే సార్. మీకు తెలుసా? మీరే అర్థం చేసుకున్నారా? నువ్వు చాలా మంచివాడివన్నా. గత 10 సంవత్సరాల నుండి మీరు మా కోసం ఇక్కడనే పనిచేస్తున్నారు, అందుకే మీకు ఈ బ్రాంచ్ చెప్పి మనం సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా. మీరైతే ఈ షాప్ని చాలా బాగా మెయింటైన్ చేస్తారని నేను ఫిక్స్ అయ్యా. మీరు నిన్న నా మీద కోపడ్డప్పుడు అందులో మీ కోపం కనపడలేదన్నా, మీరు ఒక్కరు ఎంత ప్రెజర్ పడుతున్నారో అర్థమైంది. అందుకే మీకు చెప్పకుండా వేరే అబ్బాయిని పనిలో పెట్టినా. మీరు దీన్ని తప్పుగా అనుకోవద్దన్నా.